2024 ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు టాలీవుడ్ సక్సెస్ రేట్ పాజిటివ్ గానే ఉంది. అందుకే అప్కమింగ్ డేట్స్ మా ఫేట్ కూడా మారుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు కొంతమంది హీరోలు. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న స్టార్స్ ఈ ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలనుకుంటున్నారు. మాస్ యాక్షన్ స్టార్ గోపీచంద్ సక్సెస్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య భీమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన గోపీచంద్ నిరాశపరిచారు. దీంతో అప్కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు ఈ మాస్ హీరో. శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఇద్దరి కెరీర్ కు కీలకంగా మారింది. మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా 2024 మీద సీరియస్ గా ఫోకస్ చేశారు. ఒకే ఒక జీవితం లాంటి సూపర్ హిట్ తర్వాత కూడా కెరీర్ లో లాంగ్ బ్రేక్ రావడంతో 2024లో గ్యాప్ లేకుండా వరుస రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. 3 సినిమాలు లైన్ లో పెట్టిన యంగ్ హీరో కనీసం 2 సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నితిన్ కి సరైన సక్సెస్ పడి చాన్నాళ్లైంది. ఆ మధ్య చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసికొట్టింది. రీసెంట్ గా విడుదలైన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా అస్సం పోయింది. అందుకే సిసలైన హిట్ కావాలంటున్నారు నితిన్. 2024లో అయినా నితిన్ కోరుకునే సక్సెస్ ఎక్స్ట్రాడినరీగా పలకరిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నితిన్ లాగే హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో రామ్ పోతినేని. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఆ సినిమాతో మాస్ లో జబర్దస్త్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రామ్. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆయనకు అనుకున్నంత సక్సెస్ నివ్వలేకపోయాయి. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ విడుదలకు రెడీ అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అయినా రామ్ కి మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. RRR సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. ఇంతవరకు తారక్ నెక్స్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా కాన్ఫిడెంట్ గా అయితే లేరు. ఈ సిచ్యువేషన్ లో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యే అప్డేట్ ఇచ్చారు తారక్. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎమర్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. అయితే రిలీజ్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన తారక్ దేవర అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ లో వినిపించని ఒక డైలాగ్ చెప్పారు. సినిమా కథ ఎలా ఉండబోతోందన్న క్లారిటీ కూడా ఇచ్చారు. అంతేకాదు దేవర సినిమా అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు జూనియర్. కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకుని వచ్చాను. చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవర అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. దేవర విషయంలో ఫస్ట్ నుంచి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్. RRR రిలీజ్ తర్వాత స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ టైం కేటాయించారు. అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. పక్కా ప్లానింగ్తో జెట్ స్పీడ్తో షూటింగ్ పనులు కానిచేస్తున్నారు. తారక్కు జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం అవుతుండడం, విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండడం కూడా దేవరకు కలిసిస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. అయితే అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోవడమే ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతోంది. టాలీవుడ్ స్క్రీన్ మీద తెలంగాణ యాసకు మంచి డిమాండ్ ఏర్పడింది. గతంలో విలన్లకు, కమెడియన్లకు ఈ యాసలో డైలాగ్స్ పెట్టిన మేకర్స్ ఇప్పుడు హీరోలను కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో చూపిస్తున్నారు. అలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే సక్సెస్ కోసం మాస్ మహారాజ్ కూడా ఇదే ఫార్ములాను నమ్ముకున్నారు. రీసెంట్ టైమ్స్ లో రవితేజ సినిమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మాస్ మహారాజ్. గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు రవితేజ. ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. తాజాగా ఉగాది సందర్భంగా తన 75వ సినిమాను అనౌన్స్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఓ సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి, నాని దసరా లాంటి సినిమాలు 100 కోట్ల మార్క్ ను టచ్ చేశాయి. అందుకే అదే ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తున్నారు రవితేజ. పూర్తిగా తెలంగాణ యాసలో ఓ సినిమా చేస్తున్నారు. ఫస్ట్ అనౌన్స్మెంట్ తోనే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పారు రవితేజ. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.
ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా రిపీట్ చేస్తూ ఉండడం, అది కూడా రవితేజ కెరియర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో RT75 మీద అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో ఓ దర్శకుడు ఓ జానర్లో సక్సెస్ కొడితే తర్వాత వరుసగా అదే జానర్ సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా కొత్తగా ట్రై చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్. తమ కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టేసి డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు. శేఖర్ కమ్ముల పేరు చెబితే మంచి కాఫీ లాంటి సినిమా గుర్తుకొస్తుంది. హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా లాంటి క్లాసిక్ మూవీస్తో సూపర్ హిట్స్ ఇచ్చిన శేఖర్ కమ్ముల లీడర్ సినిమాతో డిఫరెంట్ జానర్స్ ట్రై చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. కానీ పూర్తిగా ఓ మాస్ యాక్షన్ మూవీ మాత్రం చేయలేదు. ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాతో ఆ ప్రయోగం కూడా చేస్తున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో కుబేరా సినిమా చేస్తున్నారు శేఖర్. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో ఆకట్టుకునే దర్శకుడు హను రాఘవపూడి. రీసెంట్ గా సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాతో కొత్త జానర్ ట్రై చేస్తున్నారు. సీతారామం సినిమాలో వార్ బ్యాక్ డ్రాప్ ఉన్న మేజర్ గా సినిమా అంతా లవ్ స్టోరీ చుట్టే తిరుగుతుంది. కానీ ప్రభాస్ తో చేయబోయే మూవీని మాత్రం రజాకర్ల నేపథ్యంలో పూర్తిగా యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు హను. కార్తికేయ 2తో నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన చందు మొండేటి కూడా నెక్స్ట్ మూవీ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా హిట్ అందుకున్న ఇంతవరకు భారీ బడ్జెట్ మూవీని డీల్ చేయలేదు చందు. కానీ తండేల్ సినిమాతో బిగ్ బడ్జెట్ దర్శకుల సరసన చేరబోతున్నారు. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీగా నిర్మిస్తోంది గీతా ఆర్ట్స్. మరో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. తొలి ప్రేమ సక్సెస్ తో దర్శకుడిగా సెటిల్ అయిన వెంకీ రీసెంట్ గా సర్డ్ సినిమాతో మరో బిగ్ హిట్ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జానర్స్ లో చేసిన వెంకీ నెక్స్ట్ మూవీ కోసం మరో జానర్ ట్రై చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవడంతో షార్ట్ క్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్ మళ్లీ బిజీ అవుతున్నారు. అల్లుడు సీను సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకు కెరీర్ లో బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడకపోవడంతో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు. రీసెంట్ గా ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ కాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న రీమేక్ డిజాస్టర్ అయింది. దీంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న బెల్లంకొండ హీరో మళ్లీ టాలీవుడ్ మీద ఫోకస్ చేశారు. వరుస సినిమాలను లైన్ పెట్టి బిగ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టైసన్ నాయుడు వర్క్ లో బిజీగా ఉన్న సాయి శ్రీనివాస్ మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా యాక్షన్ ఓరియంటెడ్ కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ ను పిక్ చేసుకుంటున్నారు. మరి ఈ సినిమాలైనా బెల్లంకొండ హీరోకు సక్సెస్ ఇస్తాయేమో చూడాలి. ప్రస్తుతం తెలుగు సినిమానే ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ గా మారింది. అందుకే బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. ఈ రంజాన్ సందర్భంగా ఇద్దరు బాలీవుడ్ టాప్ హీరోలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నారు. తెలుగు సినిమానే ఇప్పుడు ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ గా మారింది. అందుకే సల్మాన్, షారుఖ్, అమీర్ లాంటి బాలీవుడ్ టాప్ హీరోలు తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. షారుఖ్ కొంతవరకు సక్సెస్ అయినా మిగతా హీరోలు ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. మరో 2 హీరోలు తెలుగు మార్కెట్ మీద సీరియస్ గా ఫోకస్ చేశారు. బడేమియా చోటేమియా సినిమాతో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు అక్షయ్ కుమార్. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో ఉన్న అక్షయ్ బడేమియాగా బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే సౌత్ లోను భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇదే సీజన్ లో వస్తున్న మరో బాలీవుడ్ సీనియర్ అజయ్ దేవగన్. చాలా కాలంగా వాయిదా పడుతున్న మైదాన్ సినిమాను ఈద్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు ఏడి. బోనీ కపూర్ నిర్మాత కావడంతో సౌత్ మీద కూడా స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు. RRR తో తెలుగు ఆడియన్స్ కు చేరువైన అజయ్ మైదాన్ తో ఇక్కడ కూడా మార్కెట్ ఓపెన్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.